దేశం కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను పణంగా పెట్టి స్వతంత్రాన్ని సంపాదించారని, అలాంటి అమరవీరులను స్పందించుకుంటూ వారి అడుగుజాడల్లో నడిచి శాంతి భద్రతలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని డీఎస్పీ నాగరాజు పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం నందు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగరాజు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి అమరవీరులకు జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగరాజు మాట్లాడుతూ, భారతదేశంలో ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నారంటే ఎంతో మంది అమరవీరుల త్యాగ ఫలమే నేడు అనుభవిస్తున్నామని తెలిపారు. వారి యొక్క త్యాగాలను మరవకుండా ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటూ జాతీయ పండుగలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది అన్నారు. భారత రాజ్యాంగం జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పాఠశాలలో, కళాశాలలో రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయుటకు జాతీయ పండుగలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మార్కాపూర్ సబ్ డివిజన్లోని ప్రజలందరికీ కూడా 76వ గణతంత్ర స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఈ 76th రిపబ్లిక్ డే యానివర్సరీ మనం ఈరోజు ఘనంగా చేసుకుంటున్నాం ఇక్కడ మన డిఎస్పీ ఆఫీస్లో. సో ప్రతి సంవత్సరం కూడా మన కోసం అసూలు బాసినటువంటి స్వాతంత్ర పోరాట యోధులు మన స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం, మనకి స్వాతంత్రం ఇప్పించడం కోసం, పరాయి పాలన నుంచి మనల్ని విడిపించడం కోసం మన ముందు తరాల వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మన కోసం వాళ్ళు తృణప్రాయంగా వాళ్ళ ప్రాణాలు ఇచ్చేసి ఈరోజు మనందరం కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నాం. సో ప్రతిసారి కూడా ఆగస్టు 15వ తారీఖు అయినా, జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే రోజు అయినా కానీ మన కోసం తమ ప్రాణాలని త్యాగం చేసిన ప్రతి స్వాతంత్ర పోరాట యోధుల్ని మనసారా మనం తలుచుకొని వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకొని మనం ఈరోజు ఇంత సంతోషంగా జీవిస్తున్నాము, ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే అది వాళ్ళ త్యాగాల ఫలితం అనే దాన్ని ప్రతి భారతీయుడు గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఈరోజు రాజ్యాంగం ఏదైతే ఒక హక్కులు, భారతదేశ స్వరూపం ఎలా ఉండాలి ఏంది అనేది, సో మన కాన్స్టిట్యూషన్ అనేది ఫోర్స్లో అంటే దాని మీద రాసి మన హక్కులన్నింటినీ కూడా ప్రతి పౌరుడి హక్కులకి ఇంత భద్రత కల్పించిన మన రాజ్యాంగకర్త అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, మన స్వతంత్ర పోరాటంలో అసూలు బాసినటువంటి అనేక మంది, మహాత్మా గాంధీ జాతిపిత గారు, అట్లాగే నేతాజీ, అట్లాగే నెహ్రూ గారు, ఎంతోమంది వాళ్ళ జీవిత భారతదేశాన్ని మొత్తం యూనిఫై చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సో వీళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుంటా మనందరం ముందుకు సాగి ఈ స్వేచ్ఛా స్వాతంత్రాలని, ఈ హక్కుల్ని పరిరక్షించుకునే భాగంగా వాళ్ళు ఇచ్చిన ఈ స్వేచ్ఛని దుర్వినియోగం చేయకుండా వాళ్ళు చూపిన మార్గంలో అందరం కూడా నడిచి భారతదేశానికి మంచి పేరు తీసుకొస్తామని నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ.